పైగా పాంచాల సైన్యంలో పాంచాలురు సృంజయులు అని 2 విధాల సైన్యములు ఉంటాయి. వాళ్ళందరూ కూడా అర్జునుని ఎదిరించడానికి వస్తున్నారు. పైగా అర్జునుడు వేస్తున్నటువంటి బాణ పరంపర ఎలా ఉన్నది అంటే అర్జునుడి కంటే బాణాలే కనబడుతున్నాయట. అది సంధానానికి వాటికి వ్యవధానం లేకుండా బాణప్రయోగం చేస్తున్నాడు. నాంతరం దదృశే కించిత్ సందధానస్య తానిశం. ఆ ప్రయోగిస్తున్న విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ లోపల పాంచాల అప్పుడు సత్యజిత్తుని అర్జునుడు ఏ విధంగా దెబ్బతీస్తున్నాడో చాలా గొప్పగా వర్ణించారు. సత్యజిత్తు యొక్క ధనుస్సును ఖండించి ద్రుపదునిపై ఉరుకుతున్నాడు అర్జునుడు తన రథాన్ని తోలుతూ. జిత్తు కూడా ఊరుకోలేదు. ఒక ధనుస్సు విరిగినా మరొక ధనుస్సు తీసుకుంటున్నాడు. కొంతసేపు అయ్యేటప్పటికల్లా సత్యజిత్తు భయపడి రణరంగం నుంచి పారిపోయాడు. ఇంకా ద్రుపదుని వైపుని వెళుతున్నాడు. ఆ ద్రుపదుని పట్టిన వింటిని ఖండించాడు. తర్వాత 5 బాణాలతో గుర్రాలను దెబ్బ కొట్టాడు, సారథిని దెబ్బ కొట్టాడు. ఇంకా ద్రుపదుడు ఆ రథం మీద కూర్చుని ఉండగా ఒక్క దుముకు రథం నుంచి అర్జునుడు ద్రుపదుని యొక్క రథం యొక్క నొగిలి ఉంటుంది ముందు భాగం, దాని మీద నిలబడ్డాడు. వెళ్ళి పంచాలస్య రథశేషాం ఆపులు ఎలా కనబడుతున్నాడు అంటే పాములను పట్టుకోవడానికి గరుత్మంతుడు నిలబడ్డట్టు గోచరించాడు. అక్కడ అలా నిలబడినటువంటి వాడే ఒకవైపు చేత్తో ఖడ్గం పట్టుకున్నాడు. ఆ సమయంలో ధనస్సు లేదు. తిన్నగా వెళ్ళి ఒక సింహనాదంతో ద్రుపదుడిని పట్టుకుని బంధించాడు. ఎప్పుడైతే ద్రుపదుడు బంధింపబడ్డాడో వెంటనే మిగిలినటువంటి పాండవులు వీరందరూ కూడా ఈ నగరాన్ని మనం తగలబెడదాం, మిగిలిన సైనికులను కొడదాం అంటే అర్జునుడు నివారించాడు. భీమసేన అలా ఆజ్ఞాపించుకు సుమా, మనం గురువుకి సమర్పించవలసిన దక్షిణ బంధితుడైన ద్రుపదుడు అదొక్కటే. పైగా ఈ ద్రుపదుడు మన కురువీరులకి బంధువు, మిత్రపక్షం వాడు. అందుకే మనం గురుదక్షిణగా ఈ పని చేసేమే తప్ప మిగిలిన విధముగా ఏ విధమైన హింసాకాండ ఇక్కడ జరగకూడదు అని చెప్తే భీమునుడు వెంటనే వెనక్కి తీసుకున్న నిర్ణయాన్ని. బంధించిన ద్రుపదుని రథం మీద పట్టుకువచ్చి ద్రోణాచార్యునికి కానుగ్గా సమర్పించాడు అర్జునుడు. ఎంత గొప్ప సన్నివేశం అండి. ఇక్కడ అర్జున పరాక్రమం మనం గమనించాలి ఈ సమయంలో. అంటే కౌరవులో మొదటి అడుగులోనే ఆదిలోనే అన్నట్లుగా ఏం కనబడిందో తెలిసిపోయింది మనకి. భగ్నదర్పం భృతధనం తంత